ఈరోజు ఒక చిన్న మాట చెప్పుకున్నాం. నిజానికి మగవాడు మగవాడు అంటే 90% త్యాగం చేసేవాళ్ళే. 90% వేరొక రంక చూసేవాళ్ళే. 90 కంటే 99% భార్య ఉన్న వేరొకరు వంక చూస్తారు. అది నీ తండ్రి అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ కొడుకు అవ్వచ్చు, ఎలా లెక్కేసుకున్నా. కాబట్టి వాళ్ళని మంచి వారిగా ఎంచుతాకి నీ దగ్గర ఏమీ లేదు. అలా అని చెడ్డవారిగా తీసివేయడానికి కూడా నీ దగ్గర ఏమీ లేదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కోలా ఇస్తాడు. వాళ్ళ చూపు అటువంటిదేమో గాని నీ తల్లి అనుకున్నంత మంచివాడు కాదు, భార్య అనుకున్నంత చెడ్డవాడు కాదు. మధ్యస్థంగా ఉన్నారు. నువ్వు అలా అని మంచివాడినే చేసుకోవాలి కళ్ళు కన్నావనుకో, దేశంలో ఎక్కడ నీకు పెళ్లి కొడుకు దొరకడు. ఎందుకంటే ఎవ్వరూ మంచిగా లేరు. ఇంక ఈ ఆన్లైన్ వచ్చాక, ఈ నెట్ వచ్చాక అస్సలు మంచి వాళ్ళు లేరు. అలా అని ఆడవాళ్ళు ఏమన్నా మంచిగా ఉన్నారా? వాళ్ళ తప్పుల్ని కప్పు పెట్టుకోవటానికి భర్తల్ని చంపేస్తున్నారు. ఇది ఆడవాళ్ళ లోకమా మగవాళ్ళ లోకమా అంటే మధ్యస్థంగా ఉంది. ఒకప్పుడు అత్తగారు కోడల్ని వేధించేది, ఇప్పుడు కోడళ్ళు అత్తల్ని వేధిస్తున్నారు. రివర్స్. ఒకప్పుడు భర్త భార్యను వేధించేవాడు, ఇప్పుడు భార్యలే భర్తలను వేధిస్తున్నారు. రివర్స్. ఒకప్పుడు పెద్దోళ్ళ మాట పిల్లలు వినేవారు, ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళ మాట వినట్లేదు. పిల్లల మాటే పెద్దలు వింటున్నాం. రివర్స్. ఆల్మోస్ట్ అన్ని రివర్స్ లో ఉన్నాం మనం. ఇప్పుడు మన జీవితం ఎలా ఉందంటే, మనలాగా 7 పోలి ఉన్నారు అని చెప్తారు అందరూ. మనమే ఇలా ఉన్నామా? మనతో పాటు మిగిలిన 6 కూడా ఇలాగే ఉండి ఉంటారా? కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు, నిందలు, అవమానాలు, సంతోషాలు, ఆనందాలు అన్ని కలిపే ఉన్నాం కదా మనం. ఏదైనా సరే మనలో నుండే వస్తుంది. నువ్వు చూసే విధానమే తేడా. గుమ్మం బయటి వరకే నీ భర్త, గుమ్మం దాటి వెళ్ళాక నీ భర్త కాదు. ఎందుకంటే బయట అనేక రకాలుగా జీవిస్తారు. నీ ఇంటికి నీకు టైంకి వస్తున్నాడా లేదా అన్నదే నువ్వు చూసుకో. అలా అని తనలా నువ్వు ఉండాలని మాత్రం అనుకోవద్దు. నీ లైఫ్ 4 గోడల మధ్యలోనే ఉండొచ్చు, కానీ నీ సంతోషాలు వేరు. నీకు రోజంతా పనులు ఉండొచ్చు, కాలక్షేపానికి కాసేపు ఫోన్ చూసుకునే అవకాశం ఉంటుంది, కాసేపు నడుము వాల్చే అవకాశం ఉంటుంది, కాసేపు పిల్లలతో ఆడుకునే అవకాశం ఉంటుంది. కానీ తనకు అలా ఉండదు కదా. అందుకే బయట అందాలను చూసి సంతోషపడుతూ ఉంటాడు. తనకి నిలువెల్లా కరిగిపోతూ ఉంటాడు. ఎందుకంటే నా కుటుంబం కోసం నేను అది చేయాలి, ఇది చేయాలి. ఆడది ప్రేమిస్తే ఎవరినైనా తన భర్తను చంపేస్తుంది. కానీ మగోడు ప్రేమిస్తే అక్కడే ఉండడు. ఏదో కాలక్షేపానికి 1 గంట 2 గంటలు వెళ్ళి మిగతా టైం అంతా నీతోటే కదా స్పెండ్ చేస్తాడు. మరి ఎవరు గొప్ప? మగవాడే గొప్ప కదా. ఆలోచించాలి. జీవితం ఎప్పుడు అందరికి పూలబాటగా ఉండదు. అందులో చాలా బాధలు, సమస్యలు, నిందలు, అవమానాలు ఉంటాయి. వాటన్నిటినీ సరిపెట్టుకోవాలి. సరే, నా భర్త దేవుడిలా ఉండాలనుకున్నాం అనుకో. సపోజ్ ఇప్పుడు దేవుడుగా కొలిచేవారందరూ ఒక్కొక్క భార్యతో ఎవరు లేరే. ఇంకో భార్యను నెత్తి మీద ఎట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పక్కన ఎట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకంటే వీళ్ళే బెస్ట్ కదా. ఆలోచించండి. ఇప్పుడే వస్తానని ఇంకో లోకానికి వెళ్ళి ఇంకో భార్యతో ఉండి రావచ్చు కదా. దానికంటే నీ భర్త రోజు సాయంత్రానికి నీ దగ్గరకు వస్తున్నాడు కదా. చేసినవన్నీ కష్టార్జితాన్ని నీ కోసం, నీ పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాడు కదా. ఇలా ఆలోచించండి ఆడవాళ్ళు. నిజం చెప్పాలంటే తల్లి అనుకున్నంత మంచివాడు కాదు కొడుకు అని నేను ఎందుకు అంటున్నానంటే, తల్లి తన కొడుకు కోసం ఎప్పుడు చెడ్డగా ఆలోచించలేదు. కానీ తన మొగుడు మాత్రం చెడ్డోడని అనుకుంటది. ఎందుకంటే తన మొగుడితో పడ్డ బాధలు అటువంటి.
మరి వాళ్ళ నాన్న చాలా మంచోడు అనుకుంటది. వాళ్ళ అమ్మ కూడా ఇలాగే బాధలు పడ్డది కదా! ఇప్పుడు చెప్పండి. బాధపడని వాళ్ళు ఎవరున్నారు? అలాగే భార్య భర్త చెడ్డవాడు అనుకోవటంలో తప్పేం లేదు. చెడ్డవాడే. మరి నీ పిల్లలకు తండ్రిగా మంచిగానే ఉన్నాడు కదా! ఇలా ఆలోచించి ఒక కుటుంబం సక్రమంగా నడవాలి అంటే భార్య చేతిలోనే ఉంది. ఒక కుటుంబం మంచిగా ఉండాలి అంటే భార్య చేతిలోనే ఉంది. భర్త ఎన్నో కష్టాలు పడరాని, ఎవరి వంకైనా చూడని, నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా? ఇలా ఆలోచించండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎందుకంటే 99% ఆడవాళ్ళు భర్త కోసం ఆలోచించి, వాడు ఎన్ని తప్పులు చేసినా నిజంగా క్షమించి వదిలేస్తూ ఉంటారు. ఎవరో ఒక్కొక్కరు పట్టుకుంటారు. ఆ ఒక్కలే టీవీల్లోకి, వార్తల్లోకి ఎక్కి ఆడవాళ్ళందరినీ, ఆడవాళ్ళ సమాజాన్ని చెడ్డగా చేసేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలీదు గాని, పిల్లల్ని చంపుకోవటం, ఆ ప్రేమించినోడి కోసం ఈ కుటుంబాన్ని వదిలేసుకోవటం. చాచా ఇదంతా చెండాలం. చెప్పుకోవటానికి కూడా అసలు వద్దు. అసలు ఆ వార్తల వైపు చూడొద్దు. మీరు రోజంతా ఇంట్లో క్షేమంగా ఉంటే, మీ భర్త పగలంతా, రోజంతా బయట క్షేమంగా ఉంటాడు. అందుకని నీకెన్నో కోరికలు, ఆశలు ఉండొచ్చు. నీ ఫోన్ ఉంది కదా! నీకు స్నేహితులతో మాట్లాడుకోవటానికే గాని, చాటింగ్‌లు చేయడానికే గాని, నీకు టైం ఉంటుంది కదా! మరి వాడికి ఏ టైం ఉండదు కదా! ఎవడో ఖాళీగా ఉన్నవాడు గొట్టంగాడు వేరేలా ఉంటాడనుకో, వాడిని అనవసరంగా తీసేయవచ్చు పక్కకి. కానీ నీకోసం శ్రమ పడేవాడు ఉంటాడు కదా! దయచేసి ఆడవాళ్ళు మీరు అర్థం చేసుకుంటే మన దేశం బావుంటది. మగవాడిని తప్పు పట్టటం కంటే మనలో తప్పుల్ని మనం సరిచేసుకుందాం. మగవాడు అంటేనే పరాయి స్త్రీని తప్పకుండా చూస్తాడు. ఒక ఫంక్షన్‌కెళ్ళండి. ఫస్ట్ భర్త మిమ్మల్ని ఎతుకుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు చుట్టుపక్కల ఎక్కడా లేరు అంటేనే పక్క ఆడవాళ్ళ వంక చూస్తూ ఉంటాడు. అదే మీరు పక్కన ఎక్కడైనా ఉన్నారంటే ససేమిరా తల కూడా ఎత్తడు. అంటే నీకు భయపడుతున్నాడనే గదా! మరంత బంగారాన్ని పట్టుకొని నువ్వెందుకు బాధపడుతున్నావు? నేనిలా చెప్పానని ఏమనుకోవద్దు. మగవాళ్ళని వెనకేసుకొని ఏం రావట్లా నేను. సహజంగా మగవాళ్ళ గుణం అటువంటిది. ఆ గుణం అలా ఎలా వచ్చిందో మనకు తెలీదు. అది మన కొడుకైనా, భర్తయినా, తండ్రైనా, అన్నదమ్ములైనా అందరూ ఉన్నారు ఇందులో. ఎవ్వరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎవ్వరు 100% నీతిమంతులని మనం చెప్పలేం. కాబట్టి ఒప్పేసుకుందాం, పోయిందేముంది. సరేలే. ఈ పెద్దోళ్ళు చెప్తారు. చాకలోళ్ళు బట్టలు ఉతికేటప్పుడు ఆ మురికి ఏ రేవులో ఎక్కడికి పోతే మనకెందుకు? బట్టలు మన ఇంటికి శుభ్రంగా వచ్చేయా లేదా? అది చూసుకోవాలి గదా! ఆ సామెత ఎందుకో తెలుసా? మగవాళ్ళ కోసమే. బయటికెళ్ళిన మగవాడు ఎంత చెడ్డవాడై ఉంటే మనకెందుకు? ఇంటికి భద్రంగా వచ్చి నీతో సంతోషంగా ఉన్నాడా లేదా అని నువ్వు చూసుకుంటే, నువ్వు వాడి సంతోషానికి గుర్తింపుగా మారిపోయావనుకో, వాడే నీ సంతోషాన్ని చాలా చూసుకుంటాడు. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నానని తెలుసు కూడా నా భార్య నన్ను క్షమించేస్తుందని వాడే మార్చేసుకుంటాడేమో. మార్చుకొని నీ వైఖరిలోకి మారిపోతాడేమో. అవునంటారా? కాదంటారా? ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇలా బాధపడకుండా, ఆలోచించకుండా ఎవ్వరూ ఉండకూడదు. రాత్రి 9 అయ్యేపటికి భర్త రాకపోతే ఎదురు చూపులు గుమ్మం వైపే ఉంటాయి. వాడెక్కడికెళ్ళాడో, దేనితో వెళ్ళాడో ఇలా ఆలోచిస్తది ఆడది. ఎందుకంటే వాడు బయట నిజంగా పనిలో ఉన్నా కూడా ఇదే ఆలోచనలొస్తాయి. కానీ అనుమానించొద్దు, అవమానించొద్దు. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి. వారు చేసేది వారికి కరెక్ట్ అనిపిస్తే మీరేమీ చేయలేరు. వారు చేసేది వాళ్ళు రాంగ్ అనిపిస్తది చూసారా? అప్పుడు మీ వైపే తిరిగుంటది. అవునంటారా? ఫ్రెండ్స్, నేనిలా చెప్పానని ఏమనుకోవద్దు. ఆడవాళ్ళు నీతి న్యాయంగా ఉన్నా కూడా మగవాళ్ళు మాత్రం అలా ఉండలేరు. ఒకవేళ వాళ్ళు మార్చబడి నీతి న్యాయంగా ఉన్నా కూడా
వాళ్ళని సమాజం ఉండనివ్వట్లేదు. ఎందుకంటే అమ్మాయిలు వేసుకునే బట్టలే గాని, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనలే గాని, వాళ్ళు చూపు మరల్చిపోవాలి అనుకున్నా కూడా వాళ్ళ వైపు తిప్పుకునేలా ఆకర్షణీయంగా తయారవుతున్నారు. ఇది ఆడవాళ్ళ తప్పు కూడా కదా. నేను డ్రెస్సుల కోసం చెప్పట్లేదు కానీ అలా ఉన్నారు సమాజంలో. రోడ్డు మీదకి వెళ్ళిన మగవాడు ఎటూ తిప్పకుండా స్ట్రైట్ గా వెళ్ళి స్ట్రైట్ గా రావాలి అంటే సమాజం మారాలి, మనం మారాలి, ఆడవాళ్లే మారాలి. కాబట్టి ఈ మాటలు తప్పుగా అనుకోకండి. మనల్ని మనం మార్చుకున్నాం. బంగారాలు సింగారాలు వాటి కోసం ఆశపడకుండా భర్త క్షేమాన్ని ఆశపడదాం, కొడుకు క్షేమాన్ని ఆశపడదాం, తండ్రి క్షేమాన్ని ఆశపడదాం. అప్పుడు మనం అన్నిట్లో జయ జీవితాన్ని అనుభవిస్తాం. మనకు వంటిల్లే శరణ్యం కాదు, మనం వంటింట్లో ఏం పని చేస్తున్నామో వీధిలోకి వెళ్ళి కూడా అంతకంటే ఎక్కువ జయించగలం. ఆడవాళ్ళు ర్యాకెట్స్ ఎక్కారు, ఆడవాళ్ళు ఎయిర్ లో ఉన్నారు, ఆడవాళ్ళు ఫ్లైట్స్ లో ఉన్నారు. ఆడవాళ్ళు లేని ప్రపంచం ఎక్కడా లేదు. కాబట్టి జయమంతా మందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే దీన్ని అనేకులకు పంచండి. ఇది ఆడవాళ్ళకి మాత్రమే.